ముందుగా మండలి అనే పేరు వినగానే కృష్ణా గుంటూరు పరిసర ప్రాంతాల్లో ప్రతి ఒక్కళ్ళకి కూడా గుర్తొచ్చే పేరు శ్రీ మండలి వెంకట కృష్ణారావు గారు. 1977లో మన కృష్ణా గుంటూరు జిల్లాలకి ఉప్పెన, మీకు తెలిసి ఉండకపోవచ్చు ఉప్పెన అంటే, వచ్చి కొన్ని గ్రామాలు కొట్టుకుపోయినప్పుడు మండలి వెంకట కృష్ణారావు గారు అనే ఒకే ఒక వ్యక్తి అన్ని ఊళ్ళని కాపాడి వాళ్ళందరికీ షెల్టర్ కల్పించి చాలా వరకు ప్రాణాలు కాపాడిన వ్యక్తి వారి తనయుడు మన మండలి బుద్ధప్రసాద్ గారు. అలాగే ఈ ఫంక్షన్కి ఎవరిని పిలుద్దాము అంటే, మన కళాశాలలో ఎక్కువ మంది రైతు బిడ్డలు ఉన్నారు, కూలీల బిడ్డలు ఉన్నారు, మత్స్యకార పిల్లలు ఉన్నారు, అలాగే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళ పిల్లలు ఉన్నారు అన్నప్పుడు వాళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి అని ఒక వ్యక్తిని ఆలోచిస్తే మాకు వెంటనే మైండ్లో వచ్చిన పేరు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు. దాదాపుగా 7-10 వయసు అంటే 70 సంవత్సరాల పైన ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇది మొదటిసారి కాదు. 1999లో ఎమ్మెల్యే, 2004లో, 2014లో, చివరికి 2024లో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభ్యర్థన మేరకు ఆయన జనసేన పార్టీలో చేరి అవనిగడ్డ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అలాగే అంతకుముందు గవర్నమెంట్లో పనిచేసినప్పుడు క్యాబినెట్ మినిస్టర్గా పనిచేశారు. అలాగే అంతకుముందు డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు. చేస్తూ ఈ 4 పర్యాయాలలో 700 కోట్ల కంటే ఎక్కువగా అభివృద్ధి పథకాలు ఎన్నో ప్రారంభించి తమ ఊరిని, తమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తూ వచ్చారు. అది ఒకవైపు మాత్రమే, నాణానికి 2 వైపులా ఉన్నట్లు అందరికీ తెలియని విషయం ఏంటంటే, రాజకీయాల్లో ఉన్నా కూడా బుద్ధప్రసాద్ గారికి తెలుగన్నా సాహిత్యమన్నా అత్యంత ప్రీతి. అలాగే ఎన్నో తెలుగు మహాసభలు, సాహిత్యానికి ఆయన చేసిన సేవ మన తెలుగు ప్రజలకి అంకితం. అట్లాగే ఇంకొకటి, మండలి బుద్ధప్రసాద్ గారని పేరు వినగానే మనకి కృష్ణా గుంటూరు జిల్లాలకు వినపడేది పులిగడ్డ వారధి. కృష్ణా జిల్లాకి గుంటూరు జిల్లాకి మధ్యలో కృష్ణానది మీద వారధి నిర్మించడంలో ఆయన చేసిన కృషి మరువలేనిది. అలాగే 2004లో పులిచింతల ప్రాజెక్టు కోసం దాదాపు 7 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి దాన్ని సాధించుకున్నటువంటి వ్యక్తి మహోన్నతుడు మన మండలి బుద్ధప్రసాద్ గారు. అట్లాగే 2005లో సునామీ వచ్చినప్పుడు ఆ ఎఫెక్ట్ కొంత మన కృష్ణా గుంటూరు జిల్లాకు ఉన్నప్పుడు దాదాపుగా ఒక 120 మంది అనాథ పిల్లలను ఒక అసోసియేషన్ కింద ఏర్పాటు చేసి వారి బాగోగులు చూస్తున్నటువంటి వ్యక్తి మన మండలి బుద్ధప్రసాద్ గారు. అలాగే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మన కృష్ణా జిల్లాలో మచిలీపట్నంలో కృష్ణా యూనివర్సిటీ స్థాపన కోసం కృషి చేసి జిల్లాలో కూడా ఒక యూనివర్సిటీ ఉండాలి అని చెప్పేసి అది మన కృష్ణా యూనివర్సిటీ రావడానికి కారణానికి వెనక ఉన్నటువంటి వ్యక్తి కూడా మన మండలి బుద్ధప్రసాద్ గారు. అలాగే ఇక్కడే కాకుండా విదేశాలలో కూడా లండన్ తెలుగు అసోసియేషన్ పేరుతో సిపి బ్రౌన్, మనకు డిక్షనరీ రాసినటువంటి వ్యక్తి, టోమ్ దాని డెవలప్మెంట్ కోసం సహకరించిన వ్యక్తి మన మండలి బుద్ధప్రసాద్ గారు. ఇలా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు, 7-10 వయసులో కూడా మీరు చూసే ఉంటారు. ఎక్కడైనా సరే ఒక ఎమ్మెల్యే వస్తున్నారంటే ఒక 10 వాహనాలు, 10 మంది మనుషులు, అరుపులు, కేకలు ఉంటాయి. ఏమీ లేకుండా డౌన్ టు ఎర్త్ మహాత్మా గాంధీ నుంచి పుణికిపుచ్చుకున్నటువంటి ఆ లక్షణాలతో వారి తండ్రి గారు కానివ్వండి, మన మండలి బుద్ధప్రసాద్ గారు కానివ్వండి, ఒకటే నీతి నిజాయితీ అనే పేరుతో రాజకీయాల్లో నిజమైన నిస్వార్థ రాజకీయాలు చేస్తూ మనందరికీ సేవ చేస్తున్నటువంటి వారికి ముందుగా స్వాగతం, సుస్వాగతం మా కళాశాలకు సార్. థ్యాంక్ యూ. అట్లాగే మీ అందరికీ ఇక్కడ ఉన్న వారందరూ ఇచ్చిన స్పీచ్ కంటే కూడా ఆయన మాటల్లో తన 70 సంవత్సరాల వయసులో కూడా ఇంత కష్టపడుతూ ప్రజాసేవకు అంకితం చేసి, సో మీరు భవిష్యత్తులో రాణించాలంటే ఎలా ఉండాలి అని వారి నుంచి మనం వింటే అది నిజంగా అంతకుమించి ఇన్స్పిరేషన్ ఇంకోటి ఉండదు. సో ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు ఇన్వైట్ డాక్టర్ శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు టు స్పీక్ ఫ్యూ వర్డ్స్. ప్లీజ్ సార్.